నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. హాయ్, వెల్కమ్ టు మై షో. 71వ నేషనల్ అవార్డ్స్ని తాజాగా ప్రకటించారు. ఇందులో తెలుగు సినిమాకి 7 అవార్డుల వరకు వచ్చాయి. అయితే హనుమాన్ సినిమాకి మాత్రం ఇక్కడ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ విభాగంలో నేషనల్ అవార్డు లభించింది. ఈ చిత్రానికి యాక్షన్ సమకూర్చిన మాస్టర్ నందు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ అవార్డు విశేషాలు, ఆ మూవీ విశేషాలు, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ మాస్టర్. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్ మీడియా వారికి, యజమానికి, అందులో పనిచేసిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా పేరు ఫైట్ మాస్టర్ నందు. నేను పుట్టి పెరిగింది కర్నూలు ఆధోనిలో. నాకు చిన్నప్పటి నుంచి అంటే సినిమా ఫీల్డ్ బాగా ఇష్టం. నేను మా ఊర్లో కరసాధన నేర్చుకున్నా. ఆ కరసాధన సినిమా పనికి పడ్డది. 1988 ఇండస్ట్రీకి వచ్చాను. ఇక్కడ ఇండస్ట్రీ లేదు, అప్పుడు చెన్నైలో ఉండేది. ఇక్కడ ఒక 5 years ఉన్నా. ఆ తర్వాత చెన్నై కాడ తీసుకుని మా రాజు మాస్టర్ గురుగారితో చేరి ఆయనతో 10-12 సంవత్సరాలు ట్రావెలింగ్ అయ్యి ఆ తర్వాత నేను 2000లో ఫైట్ మాస్టర్ అయ్యాను. ఫస్ట్ నా మూవీ మేజర్ సూర్య, సుమన్ గారు ఆయన లైఫ్ ఇచ్చారు. నేను మాస్టర్ అయినప్పటికీ అడిగితే సుమన్ గారు ఎందుకు మాస్టర్ అవుతా ఇప్పుడే అంటే, లేదు బాబు మీరు సినిమా ఇస్తే నేను పేరు నిలబెట్టుకుంటా, ఒక్క సినిమాలో నీ జీవితం సెట్ కాదు కదా, 4-10 మంది హీరోలు ఇవ్వాలి కదా అంటే, లేదు మీరు ఇస్తే నేను ట్రై చేస్తాను అన్న. ఫస్ట్ సినిమా చేశాను. సినిమా రిలీజ్ కాలేదు, దానికి కొన్ని కారణం వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత అమ్మాయి నవ్వితే, తర్వాత శ్రీ మంజునాథంలో శివతాండం ఆడుతుంటే చిరంజీవి గారికి రోప్ కట్టాను అనమాట. రోప్ కట్టారు, పైకి అలా లేపి అలా దింపడం, గరగర తీయడం, అది చేసినాక అక్కడి నుంచి వెనక చూడుకొని అలా చేసుకుంటూ వచ్చాను. చాలా సినిమాలు చేశాను. 400 దగ్గర 400. ఒరియా, భోజ్పురి, మరాఠీ, కన్నడ, తమిళ్ ఒకటి చేశాను. కన్నడలో 2 సినిమాలు చేశాను. మిగతావన్నీ ఒరిస్సా వచ్చి 30-35 పైన అయినాయి. తెలుగు వచ్చి 350, అన్నీ కలిపితే 400 దగ్గర. నాకు హనుమాన్ సినిమా అవకాశం ఇచ్చినందుకు ప్రస్తుతం చాలా ధన్యవాదాలు. ప్రొడ్యూసర్ గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ వెంకట్ గారికి, వాళ్ళ సిస్టర్, వాళ్ళందరికీ ధన్యవాదాలు. చాలా కష్టపడి చేసాం సినిమా. అందులో హీరో గారు కూడా చాలా కష్టపడారు. హీరో గారు తేజ సినిమా అనుకున్నప్పుడే ఫస్ట్ ఒక టీం వర్క్ లాగా కూర్చోపెట్టి పరశురామ గారు ఎలా చేస్తే బాగుంటుంది, ఫైట్ వర్క్ డిఫరెంట్గా ఉండాలి అన్నారు. దాని ప్రకారంగా సెట్కి వెళ్ళే ముందు ఒక 4 రోజుల ముందు టీం వర్క్లో కూర్చొని ఆఫీస్లో సెట్కి వెళ్ళేవాళ్ళం. ఆ సినిమా రిలీజ్ అయింది. 50 రోజులు కూడా అవార్డు ఇచ్చారు హనుమంది. నాకు నేషనల్ అవార్డు వస్తుందని ఊహించుకోలే. చాలా ఆనందం ఉంది. చాలామంది ఫోన్ చేస్తున్నారు నా ఊరు నుంచి, మన ఇక్కడ నుంచి చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు, ఆర్టిస్టులు, తర్వాత కో డైరెక్టర్లు, మేనేజర్లు, కెమెరామెన్లు, ప్రతి ఒక్కరు 24 యూనియన్ కలిపి నాకు ఫోన్ చేస్తున్నారు. ఈ అవార్డు నాకు ఒక్కడి వల్ల రాలేదు, కానీ మా 24 టీం కష్టపడి చేసే ఒకటి వాళ్ళకి అందరికీ దక్కిందని సంతోషంతో ఉన్నా. అండ్ మాస్టర్, మీరు మాట్లాడుతుంటే ఏంటంటే, ఒక చిన్న పిల్లోడు అంటే అమాయకంగా కెమెరా ముందుకు వచ్చి ఏం తెలియని ఒక స్వచ్ఛమైన మనసుతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తూ అంత క్లియర్గా, అంత క్లీన్గా కనిపిస్తున్నారు. అంటే మీ హృదయం కానీ మీ మాటలు కానీ అలా ఉన్నాయి. బట్ ఏంటంటే స్టంట్స్ అంటే ఇప్పుడు మీరున్నంత శుతిమెత్తంగా, అంత సున్నితంగా ఉండదు. బాడీ అంతా నలిగిపోద్ది, ఎక్కడ దెబ్బలు తగులుతాయో తెలియదు, ఏ బోన్ ఇరిగిపోద్దో తెలియదు, ఏ జాయింట్ బ్రేక్ అవ్వద్దో తెలియదు. ఇంత కష్టం 350 సినిమాలు చేసిన తర్వాత కూడా, ఈరోజు నేషనల్ అవార్డు గెలుచుకున్న తర్వాత కూడా ఇక్కడికి వచ్చి నమస్తే, నా పేరు నందు, నేను నందు మాస్టర్ని, నేను ఇన్ని సినిమాలు చేశాను అని మీరు చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే ఇది మీ ఒక్కరికి వచ్చిన సమస్య కాదు. ఒక సినిమా రిలీజ్ అయితే ఆ డైరెక్టర్కి, హీరోకి, మ్యూజిక్ డైరెక్టర్కి, లిరిక్స్ రాసే లిరిక్ రైటర్కి అందరినీ స్టేజ్ మీదకి తీసుకొస్తారు, పరిచయం చేస్తారు, వాళ్ళని మాట్లాడనిస్తారు. బట్ సినిమాకి మాస్ ఆడియన్స్ ప్రాణం పోసే, ఆ ఫైట్స్ చేసే స్టంట్ మాస్టర్స్ గురించి మాత్రం ఎందుకు ఎవరు ప్రస్తావించరు? వాళ్ళని ఎప్పుడు ఎవరు స్టేజ్ మీదకి ఎందుకు పిలవరు? అదంటే సినిమా సక్సెస్ అయిందనుకోండి, డెఫినెట్గా స్టేజ్ మీద పిలుస్తారు. ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే ప్రతి సినిమా 50 రోజులు 100 రోజులు ఆడేది అప్పట్లో. అప్పుడు పిలిచి ప్రతి ఒక్కరికి సీల్డ్ ఇచ్చేవాళ్ళు. ఆ సీల్డే మా జీవితానికి ఆనందంగా పలిగేది. ఎందుకంటే ఇప్పుడు నేను చనిపోయినా మా పిల్లలకి పలానా మా డాడీ పలానా సినిమా చేశాడు గుర్తుపడేది. అవును, ఇది సీల్డ్. ఇప్పుడు ఆ సీల్డ్ ఇవ్వలేకపోతున్నారు.
అవును. సినిమా సక్సెస్ అయినా పాన్ ఇండియా సినిమా సక్సెస్ అయినా సీల్డ్ వెళ్ళిపోతున్నారు. బాధగా ఉంది అది. అది చాలా బాధగా ఉంది. అది చాలా బాధగా ఉంది. బట్ ఏంటంటే ప్రతి ఒక్క మాస్టర్ కష్టపడతారు. ఆ కష్టాలకు మా ఫైటర్స్ ఉంటారు. పిల్లర్స్ ఉంటేనే స్లాబ్ ఉంటుంది, స్లాబ్ ఉంటేనే పిల్లర్ ఉంటుంది. పిల్లర్ లేకపోతే స్లాబ్ ఉండదు, పడిపోద్ది. అలా ఫైట్ మాస్టర్ ఉంటే ఫైటర్స్ ఉంటే ఫైట్ మాస్టర్. మా థింక్ ఏంటంటే మేము కంపోజ్ చేస్తాం. కంపోజ్ చేసి ఫైట్ ఇలా ఉండాలి ఉంటాం. మా అసిస్టెంట్ ఫైటర్లు తీసుకుని కంపోజ్ చేస్తారు. నేను ఫైటర్ ఉన్నప్పుడు చాలా కష్టపడ్డా. మొత్తం ఇరిగినాయి బోన్లే ఇరిగినవే. మీకు ఇక్కడ నెక్ దగ్గర కూడా ఏదో ఇది ఫైనల్ కట్ జమ్నాస్టిక్ నేర్చుకుంటే ఫైనల్ కట్ ఇరిగింది. అయిపోయింది అనుకున్నాను నా జీవితం. తర్వాత మల్లాపల్లిలో బోయిగూడ ఖమ్మంలో మసాజ్ చేశారు ఉన్నారు. ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఎవరు గోపాలు, లక్ష్మణ్, చిన్న లక్ష్మణ్, పెద్ద లక్ష్మణ్, టీ ప్రసాద్, టీ శంకర్, ఇదంతా మేము ఒక టీం. మాస్టర్ టెక్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళం. జాకీ చాన్ సినిమా చూడాలి, ఫైట్ కంపోజ్ చేయాలి. నా గురువు చెప్పాలంటే ఆయనే. ఫస్ట్ కూడా జాకీ చాన్. ఆ సినిమా చూసి కంపోజ్ చేసేవాడిని. వీళ్ళు నాకు జమ్నాస్టిక్ నేర్పించేవాళ్ళు. లైట్ జమ్నాస్టిక్ వచ్చా మా పెద్ద లక్ష్మణ్ బ్యాక్ ఫిల్మ్ నేర్పించేవాడు. ఇంకా అప్పుడే నేర్చుకున్నట్లో ఆయన ఫోల్ ఆర్డర్ కొడతాడు. చెట్టు అయినా ఏదైనా వాళ్ళు అని నేను అప్పుడే నేర్చుకున్నా. ఒక 1 వీక్ అవుతుంది. అని నేను కూడా చేస్తా అంటే వద్దన్నాడు. లేదని చూడండి నేను వెళ్ళి పని లేడు. అక్కడి నుంచి వచ్చి పడిపోయి మెడ ఇరిగింది. అలా లేపుకుంటే తీసుకెళ్ళారు. ఒక 15 days వరకు ఇట్లనే ఉన్నా. అసలు నిద్ర లేదు. ఒక మూల స్టూల్ వేసుకొని కూర్చోవాలి. ఇట్లా ఉన్నా. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 3-4 గంటలకి సెట్ అయింది. ఆయన అన్నాడు, నీ అదృష్టం బాగుందయ్యా, మీ తల్లిదండ్రుల అదృష్టం బాగుంది. ఫైనల్ కార్డు ఇరిగితే కొమ్మలు వెళ్ళిపోతారు, 10-15 రోజులు 20 రోజులు చచ్చిపోతారు. నువ్వు బతిగా ఉంటే గ్రేట్ అంట. ఇంకా అక్కడి నుంచి ఇప్పటివరకు నేను అన్ని జమ్నాస్టిక్గానే చేశాను. డబ్బులు లేకుండా షోల్డర్ ఇరిగినాయి, మోకాళ్ళు, చేతులు, గీతులు, చెస్ట్ డూపులు వేసాను చాలామందికి. కృష్ణగారికి డూప్ వేసాను, కృష్ణరాజుకి డూప్ వేసాను, కైకల సత్యనగర్ డూప్ వేసాను, సోమరావు గారికి డూప్ వేసాను, చిరంజీవి అన్నయ్యకి వేసాను, తమిళ్లో రామ్కి వేసాను, విలన్కి చాలామంది వేసాను, శ్రీరానికి డూపులు వేసాను. ఇలా కష్టపడుకుని చేసుకుంటూ వచ్చాను. అంటే నా వర్క్ మా గురుగారు చూసి నన్ను ఫస్ట్ దింపేవాడు. ఎక్కడున్నా రే నందురా వీళ్ళు కంపోజ్ చేయి, పైకి ఎక్కు, దూకు. ఎందుకు ఎక్కారు, ఎందుకు దూకని చెప్పి మా గురుగారు ఏం చెప్పారో చేసేవాళ్ళు. అంతే, గురువు చెప్తే చేసేది అంతే. ఈ పెద్ద టెక్నాలజీ వచ్చేసింది. రోపులు కట్టడం, బెడ్స్ గిట్స్. అప్పుడంతా బెడ్స్ రోపులు ఏం లేవు. డైరెక్ట్ సమ్మర్ కింద పడేవాళ్ళం. డైరెక్ట్ లారీ కొట్టుకునేవాళ్ళం. అద్దలు మన లారీలు, జీపులు, అంబాసిడర్ కార్లు ఎక్కువ, సుమలు, అలా డైరెక్ట్ కొట్టు పడేవాళ్ళం. టెంపుల్ బోర్డు ఉండేది. ఇక్కడి నుంచి 10 అడుగులు వెళ్ళి గుద్దుకోవాలంటే రన్నింగ్ చేస్తూ కొడితే 10-12 అడుగులు వెళ్ళాం. వెళ్ళి గోడకి కొట్టి పడేవాళ్ళం. బెడ్స్కి ఇస్తుండే కాదు. అప్పుడు మాకేంటంటే కసి, సినిమాలు కనిపించాలి, చేయాలి, ఒక గుర్తింపు రావాలి, ఒక మాస్టర్తో మంచి పేరు సంపాదించాలి అని ఒక కసి ఉండేది. ఇప్పుడు కూడా ఉంది కసి. వర్క్ ఇప్పుడు బాగా టెక్నాలజీ పెరిగింది. రూపులు వచ్చినాయి, బెడ్స్ వచ్చినాయి, చాలా చాలా రకాలు వచ్చినాయి. దానికన్నా రిగ్గర్స్ సపరేట్ ఉండరు. ఒక ఫైటర్కి ఒక తన్నదంతే హీరో వాడు వెళ్ళి అంత లాంగ్ వెళ్ళిపోయి కింద పడాలంటే వాళ్ళ రిగ్గర్స్, వాళ్ళకి టెక్నిక్ తెలుసు. కరెక్ట్ గ్రౌండ్కి ఒక ½ ఇంచ్ వచ్చినప్పటికీ అలా సులువుగా ఆపుతారు. అది మనం ఎడిటింగ్లో చేస్తుంటే ర్యాంప్ చేస్తాం. దాన్ని సీజీలో ర్యాంప్ చేస్తాం ఫాస్ట్. అది మన ఫైటర్స్ కూడా చాలా కష్టపడ్డారు, ఇప్పుడు కష్టపడుతున్నారు. ఈ అవార్డు వచ్చింది నాకు, నా శిష్యుడు పృథ్వీ, మా ఇద్దరు చాలా చాలా ఉంది. మా యూనియన్లో కూడా మాకు చాలామంది సన్మానం చేశారు. ముందు కూడా ఈ నేషనల్ అవార్డు అనేది నాతోటి నా కింద 20 మంది మాస్టర్లు అయ్యారు. వాళ్ళు కూడా నేషనల్ అవార్డు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇప్పటికే మీ శిష్యుల్లో ఇద్దరికి నేషనల్ అవార్డు వచ్చేసినట్టుంది. సల్మాన్ రాజు వచ్చింది, పృథ్వీకి వచ్చింది. ఇంకొకటి జాషువా ఉన్నారు, రాంబాబు ఉన్నాడు, రామశంకర్ ఉన్నారు, సిహెచ్ రామకృష్ణ ఉన్నాడు, నటరాజు, అంజీ, ఈ మధ్య చాలామంది ఉన్నారు మాస్టర్లు. సో అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అంటే చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఒక 30 సంవత్సరాల నుంచి మీరు కెరీర్లో ఇన్ని కష్టాలు పడ్డారు, ఇంత స్థాయికి వచ్చారు. ఇప్పుడు మాత్రం అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల్లో ఫైట్ మాస్టర్స్కి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాల్సినంత ఇవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నాం. దానికి రీజన్ మీరు చెప్పారు, సినిమా ఆడట్లేదు, 50 రోజులు 100 రోజులు ఆడట్లేదు, స్టేజ్ మీదకి పిలవట్లేదు అని చెప్పేసి. దీని గురించి ఎప్పుడన్నా మీరు మీ నిర్మాతలతో కానీ డైరెక్టర్లతో కానీ డిస్కస్ చేశారా? అంటే 100 రోజులు ఇప్పుడు ఎట్టాగో లేదు ఆ ట్రెండ్, ఏదన్నా ఒక చిన్న ఈవెంట్ పెట్టి మమ్మల్ని అందరినీ స్టేజ్ మీదకి పిలవడం, ఇట్లా గుర్తింపు ఇవ్వడం అనేది. అది అలానే లేదన్నా, గుర్తింపిస్తారు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ గుర్తింపిస్తారు, హీరోలు కూడా ఇస్తారు, మేనేజర్స్ ఇస్తారు, అందరూ ఇస్తారు. మాస్టర్ అంటే ఒక కేటగిరీ ఉన్నాం కాబట్టి గుర్తింపిస్తారు. అలాగే అసిస్టెంట్ కూడా గుర్తింపు వస్తుంది. ఇప్పుడు ఒక మాస్టర్ దగ్గర ఒక అసిస్టెంట్ కంపోజ్ చేస్తున్నాడంటే ఆ సినిమాలో 4 ఫైట్లు ఉన్నాయి, ఆ అసిస్టెంట్ గుర్తింపిస్తారు. అదే పలానా వాడు బాగా చేస్తాడు హీరో అనడం కానీ,
డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఇలా చాలామంది గౌరవం ఇస్తారు. అలా మా ఫైటర్స్ కూడా గౌరవం ఇస్తారు. అదేం లేదు. నాకేందంటేనే చిన్న సినిమా పెద్ద సినిమా అనేది సినిమా అంటే చిన్నది పెద్దది అంటారు కదా. చిన్న సినిమాకి యాక్షన్ స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్ అంటారు, పెద్ద సినిమాకి స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్ అంటారు. దీంట్లో చిన్న సినిమా ఎక్కడ ఉంది, పెద్ద సినిమా ఎక్కడ ఉంది? అంతే కదా. పడే చిన్న సినిమా అనేది 5 కోట్లు బడ్జెట్, పెద్ద సినిమా దగ్గర 100 కోట్లు, అది ప్యాన్ ఇండియాకి వెళ్తుంది, అది పెద్ద సినిమా. ఈ 5 కోట్లు 10 కోట్లు వచ్చేది చిన్న సినిమా. అంతా యాక్షన్ ఒకటే, పని ఉంటుంది. ఇప్పుడు చిన్న సినిమాకి 24 క్రాఫ్ట్స్ పని చేయాలి, పెద్ద సినిమాకి 24 క్రాఫ్ట్స్ పని చేయాలి. అందులో ఏ ఒక్కరు తగ్గినా ఆగిపోద్ది. అందులో మేకప్ మ్యాన్ రాకపోయినా ఆగిపోద్ది, 1 గంట ఆగిపోద్ది. ప్రొడక్షన్ టైంకి వచ్చి టిఫిన్ పెట్టిపోతే ఆగిపోద్ది. ఇలా ఎవరికి వాళ్ళు కష్టపడి చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నేషనల్ అవార్డు వచ్చిన తరువాత ప్రశాంత్ వర్మ గారు ఏం మాట్లాడారు మీద? చాలా సంతోషపడ్డారు. వెళ్ళి సన్మానం చేశాను. నిన్నే వెళ్ళాను, సన్మానం చేశాను, పువ్వు ఇచ్చాను. మాస్టర్ చాలా ఆనందం ఉందా అన్నారు. చాలా చాలా ఆనందం ఉందయ్యా, నేను ఊహించుకోలేదు. బట్ అవార్డు వస్తుంది అనుకున్నది తప్ప నేను నేషనల్ అవార్డు వస్తానని అనుకోలేదు. అంటే అన్నగారు మరి అంటే మీ యూనియన్లో ఏమంటున్నారు, యూనియన్ అంతా సంతోషపడుతుందని. చాలా మంది సంతోషిస్తున్నారన్న మా 500 మంది ఫైటర్స్ మాస్టర్స్ అంతా కలిపాను. అంటే మీరు ఇంతమందితో పనిచేస్తూ వచ్చారు. నాకు తెలిసి చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేస్తుంటారు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారి వయసు చూస్తే నాకు తెలిసి మీ బిడ్డ వయసు ఉంటుంది, అంతే కదా? మీ కొడుకు వయసు ఉంటుంది. అంతేకాదు, పెద్దదే. అంత చిన్న కుర్రాడు వచ్చేసి ఎప్పటి నుంచో ఉన్న మాస్టర్ మిమ్మల్ని గుర్తించి ఒక పెద్ద సినిమాలో, అంటే మీరు పెద్ద సినిమాలు చేసి ఉండొచ్చు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ చేత మీ వర్క్ను మొత్తం ఇలా రాబట్టుకొని మీకు ఇలా ఒక అవార్డు వచ్చే అంత పనిచ్చి మిమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పుడు, ఇలాంటి ఒక యంగ్ డైరెక్టర్లు చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? నాకు సంతోషం అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే నేను పెద్ద డైరెక్టర్లు చేస్తాను. మీరు చెప్పినట్టు నేను కేసర్ దాస్, అవును, కృష్ణ గారితో చాలా సినిమా చేశాను. లాస్ట్ సినిమా వాళ్ళ అబ్బాయి ప్రొడ్యూసర్గా, మా గురుగారు ఫైట్ మాస్టర్ దానికి, రాజ్ మాస్టర్. ఆ టైంలో ఇది మన యువరత్న రాణాని బాలకృష్ణ సినిమా వచ్చింది. అవును. సేమ్ టైం డేట్ వచ్చేసింది క్లాస్ మాస్టర్ గారు. అది పెద్ద సినిమా, పెద్ద హీరో బాలకృష్ణ గారు, ఈయన పెద్ద డైరెక్టరు. ఇది పెద్ద సినిమా. సిరియారి విలను, అరుణ్ పండి, రజిత హీరోయిన్, తెలుగు సినిమా. నాకు రే నందు, నీకు సబ్జెక్ట్ తెలుసు కదరా, నీకు ప్రొడ్యూసర్ దగ్గర తీసుకెళ్తే, డైరెక్టర్ తీసుకెళ్తే నేను ఎంటర్ తీసుకెళ్తాడు. అట్లా లాంగ్లో కూర్చుంటా. వాళ్ళకి కథ చెప్పినప్పుడు మా గురువారు దానికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అవన్నీ నేను వింటుంటా. అది ప్లస్ నాకు ఇప్పుడు అయింది. అది ప్రతిదీ మా గురుగారు తీసుకెళ్ళాడు, రైటింగ్ రూమ్ తీసుకెళ్ళేవాడు. ఆయన రీల్ అప్పుడు, ఇప్పుడైతే డిజిటల్ వచ్చింది. ఆ రీల్ అలా కట్ చేసుకుని 1, 2, 3, 4, 11 ఫ్రేమ్ 12 ఫ్రేమ్స్ అని అలా కట్ చేసి ఎడిటర్కి ఇచ్చేవాళ్ళు. ఆ ఎడిటింగ్ కట్ చేసేవాళ్ళు. అప్పటి నుంచే అంతా మా గురుగారితో అది నేర్చుకున్నా. ఎడిటింగ్ సెన్స్ నేర్చుకున్నప్పుడులోనే డిస్కషన్లో నేర్చుకున్నా. తర్వాత నీకు తెలుసు కదరా, నువ్వు వెళ్ళి చేయరా అన్నారు. సరే గురుగారిని అది చేశాను క్లైమాక్స్. అలా దాసనర్ గారిది చేశాను, యంగ్ ఇండియా, రాఘవేంద్రతో, కోటరామకృష్ణ గారు, ఈ సచిన గారు, అవును, ముత్తల్ సుబ్బయ్య గారు, ఇట్లా పెద్ద పెద్దలతో చేసుకొచ్చాను. పెద్ద పెద్దలు చేసుకొచ్చినప్పుడు కొత్త హీరో, కొత్త డేట్ వచ్చిందా నేను వాళ్ళని హ్యాండ్ చేయగలను. అంటే వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ మాస్టర్ నాకు ఇలా కావాలి, నేను అనుకున్నా, నాకు డ్రీమ్ ఉంది, నా ఫైట్ ఇలా కోరికలు అనుకున్నాను, దానికి మీరు చేసి పెట్టండి మాస్టర్ అంటారు. దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది మాస్టర్ అడుగుతారు. దానిపై ఫస్ట్ కథ వింటా. ఫైట్ ఎందుకు స్టార్ట్ అవుతుంది, బిగినింగ్ ఉంది, ఎండ్ ఎందుకు అని అడుగుతా. కథ ఫైట్కి ఒక రీజన్ కావాలి కదా. అవును, అదే వాళ్ళు చెప్తారు. దాంతో మీరు కంపోజ్ చేస్తాను. కంపోజ్ చేస్తే డైరెక్ట్గా నచ్చితే బాగుంది మాస్టర్, ఇంకా కొద్దిగా ఏదైనా మార్పు చేపు చేద్దాం మాస్టర్ అంటారు. మాస్టర్ ఇలా అనుకున్నా అంటే ఓకే సార్ అంట. ఓకే. కొంతమంది నాకు వదిలేస్తారు డైరెక్టర్లు. మాస్టర్ సీనియర్ కాబట్టి టగడగడగా చేసేస్తాడు. మనకు 1 డే అంటే 1 డే అంటాడు, 2 డేస్ చేస్తారు అని. చాలా సినిమాలు ఇప్పుడు చిన్న సినిమాలు ఒక 8 సినిమాలు చేస్తున్నా. అలా ఉంటే పెద్ద డైరెక్టర్ అంటే వాళ్ళ తగ్గర నేను వెళ్తా. పెద్ద డైరెక్టర్ ఉంటారు అంటే చిన్న సినిమా అయినప్పటికీ ఆ 1 డేలు చేసి ఇవ్వాలి. అవును, 1 డే పెరిగిందంటే బడ్జెట్ 5 lakhs పెరిగిద్ది. అది నేను అది ప్రొడ్యూసర్ దృష్టిలో పెట్టుకుంటా చేసిస్తా. అందుగురించే నాకు చిన్న సినిమానా పెద్ద సినిమానా నేను 1-2 నెలలు ఖాళీగా ఉన్నా మొన్న నా సర్కిల్ను పిలుస్తారు, పనిస్తారు. అది మాత్రం సంతోషం.